నిషి ఎంతలా ఇంద్రాని చేతుల్లో మోసపోతుందో తనకు అర్థం కావట్లేదు కేదార్. మాటలతో చెప్తే వినలేదు. ఇవాళ కేసు వరకు వచ్చింది, అర్థం చేసుకోవడం లేదు. రేపు విషయం అరెస్ట్ వరకు వస్తుంది. మన అనుమానం నిజమయ్యి ఆ పిల్లల ప్రాణాల మీదకి రావడానికి కారణం ఇన్ చాక్లెట్సే అని తెలిస్తే మాత్రం తన బిజినెస్కి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఈ గొడవ అయ్యే వరకైనా నిషి బిజినెస్ వ్యవహారంలో జోక్యం చేసుకోకపోతే బావుండు. ఒక్కసారి నువ్వు తనతో మాట్లాడు దాత్రి. ఇంద్రా నీ మోసం నుంచి బయటపడకపోతే నిషి లైఫ్ అంతా బాధపడాల్సి వస్తుంది. మాట్లాడతాను. సాధు సార్, జై హింద్ సార్. జై హింద్. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి. పిల్లలు తిన్న చాక్లెట్స్ వల్లనే వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యి అంతేకాదు, ఆ చాక్లెట్స్ లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ సేఫ్ కాదని రిపోర్ట్స్ వచ్చాయి. మీరు రేపు మార్నింగ్ ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి దాన్ని సీజ్ చేయండి. అక్కడ ఉన్న స్టాఫ్ ని, ఓనర్స్ ని అందరినీ ఎంక్వైరీకి తీసుకురండి. ఓకే సార్. అలాగే చాక్లెట్స్ ని ఏ డీలర్స్ కి సప్లై చేస్తున్నారో కనుక్కొని వాటిని రిటర్న్ తెప్పిస్తాం. అలాగే మీడియా ద్వారా ఈ న్యూస్ ని పబ్లిక్ కి చేరేలా చేసి ఈ చాక్లెట్ తినడం ఎంత డేంజరో అవేర్నెస్ వచ్చేలా చేస్తాం. గుడ్, గో హెడ్. జై హింద్. ఇక రేపు నిషిక ఇంట్లో ఎంత గొడవ చేస్తుందో ఏమో కేదార్, కనీసం ఈ ఎంక్వైరీ గురించైనా నిషికి ముందే తెలిసి ఇంద్రానికి దూరంగా ఉన్నా కూడా కేసు తన మీదికి రాకుండా ఉంటుంది.